హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. అల్యూమినియం పాత్రల్లో మనం వంట చేసుకొని తినడం వల్ల దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ మధ్య అందరూ చెప్తూ ఉన్నారు. మరి చాలామంది కూడా ఇంకా వాటి వాడకం అనేది తగ్గించలేదు, వాటిని వినియోగిస్తూనే ఉన్నారు. ఈ అల్యూమినియం పాత్రల వల్ల వాడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏముంటాయి అనే విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి, మనకి వివరించడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అల్యూమినియం పాత్రల్లో నిజంగా వాడకూడదు, తినకూడదు ఒక 10 years నుంచి మనం వింటూ ఉన్నాం. అవును. గతంలో చూసుకుంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, మా అమ్మలు, మేము కూడా అందులోనే వండి తిన్న ఆహారం ఇప్పటికీ లోపల ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మరి ఎట్లా అసలు దాన్ని ఎందుకు తినకూడదు? మనకు అసలు భారతదేశంలో అల్యూమినియం పాత్రలు లేవు. మనకి మట్టి పాత్రలో వండుకోవడం, లేదంటే ఇనుప పాత్రలో వండుకోవడం. ఈ తర్వాత స్టీల్ అనేది వచ్చింది. అల్యూమినియం పాత్రలు అసలు మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే అదే గత మీరు చెప్పినట్టు 10-20 ఏళ్ల క్రితం ఎక్కువ వాడేవాళ్ళు. అన్నిటికి, కూరలకి అదే, చారుకి అదే, అన్నిటికి. మా పక్కింటి వాడైతే కాఫీ కూడా అల్యూమినియం పాత్రలను పెట్టేవాళ్ళు. డాకలో కాఫీ పెట్టేవాళ్ళు. అదే మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంటే వాళ్ళ కిచెన్ మాకు బయట వాకిట్లో ఉండే కదా, అప్పట్లో కిచెన్ పాకల్లో ఉండే కదా, మా ఇంట్లోకి కనపడుతూ ఉంటది అనమాట. డాకలో కాఫీ ఏంటి అసలు అనుకునేవాళ్ళం. అంటే దాకంటే అల్యూమినియం పాత్ర అడుగునంతా మాడిపోయి ఉంటది కదా, నల్లగా, దానిలో పెడుతుండేవాళ్ళు అనమాట కాఫీ. సో బాగా మంచి గేదె పాలు ఉండేవి, చాలా స్ట్రాంగ్ గా బాగా పెట్టేవాళ్ళు. కానీ అల్యూమినియం పాత్రలో చూస్తేనే ఇలా పెడుతున్నారు అనుకునేది వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అసలు అవి ఎందుకు వచ్చినాయి అంటే, మనకి 400 సంవత్సరాల క్రితం వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కదా. వాళ్ళు ఏంటంటే భారతీయులు ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, కుటుంబ బంధాలు ఎక్కువగా వీళ్ళకున్నాయి. వీటి వలన విద్యా విధానం, మనకేమి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం విద్య అనేది లేదు. విజ్ఞానం కోసం విద్య అనేది ఉండేది మనకు ఒకప్పుడు. మనకి ఆశ్రమాలు ఉండేవి కదా, పిల్లలకి ఆశ్రమాలు ఉండేవి, వికాస విద్యావనం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆశ్రమాల్లో చదువు అనేది ఉండేది. శ్రీరామచంద్రుడైనా ఆశ్రమానికి వెళ్ళవలసిందే, ఎవరైనా రాజకుమారులైనా, ఎవరైనా సరే, అక్కడ కృష్ణుడైనా సరే సాందీపుని ఆశ్రమం అని చెప్పేసి అంటారు కదా. సో అట్లా జరిగేది అనమాట విద్య అనేది. ఎక్కడో అడవుల్లో ఎక్కడో గురువు గారు ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళన్నీ నేర్చుకునేవాళ్ళు అనమాట. సో అటువంటి విద్యా విధానాన్ని నుంచి మన ఉపాధి కోసమే విద్య అనేది మనకి మైండ్లోకి ఎక్కించేశారు. అంటే ఇంచుమించు గత 80 సంవత్సరాల నుంచి ఆ విద్యా విధానం, మనకు స్వాతంత్రానికి ముందు నుంచి ఆ విద్యా విధానం వచ్చింది. ఏదో రకంగా 5వ క్లాస్ వరకు చదివేసుకుంటే వాళ్ళకి వెంటనే ఏదో ఒక పోస్ట్ వచ్చేసి 5వ క్లాస్కి. ఆ తర్వాత ఇంకా 7వ క్లాస్ తప్పిన వాళ్ళకి ఐటీఐ వచ్చేది. అట్లా అనమాట. ఐటీఐ సీట్ ఇచ్చేవాళ్ళు, వెంటనే వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చేసేది. ఇంకా 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివారంటే వాళ్ళు చక్కగా టీచర్స్ గాను, మాస్టర్స్, ఇప్పటికీ అలాగే ఉంది. సో అలా వెంటనే జాబ్ ప్లేస్మెంట్ అనేది మనకు అలవాటు చేశారనమాట. సో మన విద్యా విధానం, మన చరిత్రకు సంబంధించినవి, మన పురాణాలకు సంబంధించినవి అన్నీ కూడా మిస్ అయిపోయేలాగా మన విద్యా విధానాన్ని మార్చేశారు. మన కుటుంబ బంధం మన బలం అని చెప్పేసి కుటుంబ బంధాన్ని పల్లెటూరు నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. ఒక పెద్ద హాల్ లాగా ఉండేది, చిన్న చిన్న రూమ్లు 1-2 ఉండేవి. ఇంకా చుట్టాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇంకా ఆ ఇంట్లోనే సర్దుకునేవాళ్ళు, అక్కడే వంట చేసుకునేవాళ్ళు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పూటకి 20 మంది మినిమం భోజనం చేసేవాళ్ళు ఒకప్పుడు. మా ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు, 30 మంది, 40 మంది ఉండేవాళ్ళు పూటకి. సో అందులో నుంచి చిన్న చిన్న కుటుంబాలు. ఇప్పుడు ఏంటంటే కుటుంబం అనేది పోయింది. సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీ, అన్నీ ఒకళ్ళే, అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. సో అట్లా ఏంటంటే కుటుంబం అనేది విచ్ఛిన్నం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, విద్యని నాశనం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంకా ఆరోగ్యం కూడా వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉంది, ఇంత ఆరోగ్యంతో ఎందుకు ఉండాలి అని చెప్పేసి మన మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినవన్నీ మన భారతదేశాన్ని ఒక్కొక్కటి ఎంత చక్కగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారంటే, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించినందుకు వాళ్ళు మెచ్చుకోవాలో, మనం ఇంత విక్టిమ్స్ అయిపోయామని బాధపడాలో తెలియట్లేదు. అంటే నా దేశపు యువత, ముఖ్యంగా యువత మోర్ విక్టిమ్స్ అయిపోయారనమాట. అందుకని చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు ఇవన్నీ తలుచుకుంటుంటే. సో అందులో ఆ నేపథ్యంలో ఏంటంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాల్లో అప్పట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ కార్యక్రమం అనమాట ఇది. ఈ అల్యూమినియం పాత్రలు మనకి పరిచయం చేశారు వాళ్ళే. అవి ఎలా అంటే, జైల్లో అప్పట్లో పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులు జైల్లో ఉండేవాళ్ళు కదమ్మా. అది మనకు తెలుసు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, నేతాజీ, వీళ్ళందరూ కూడా, వల్లభాయ్ పటేల్, అందరూ జైల్లో ఉన్నవాళ్ళే. సో జైల్లో ఉన్న వాళ్ళ బలం పోగొట్టడానికి అక్కడ వాళ్ళు ఏం పెడితే అదే తినాలి కదా.
ఇంకో చాయిస్ లేదు. మన ఇంటి దగ్గర అంటే మట్టి కుండలో తింటాము, లేకపోతే అరిటాకులో తింటాం, అది మన ఇష్టం. అక్కడ చాయిస్ లేదు కదా, వాళ్ళు ఏం పెడితే అది చిప్పకూడు అంటారు కదా, అట్లా అనమాట. వాళ్ళు ఇంకా అట్లాగా వాళ్ళు ఏం పెడితే అది తినాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఈ అల్యూమినియం పాత్రని భోజనానికి తినడానికి అల్యూమినియం ప్లేట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత వంటలు కూడా అల్యూమినియం పాత్రలో చేసి పెట్టేవాళ్ళు. అది బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోద్ది, ఏవో చెప్తారు కదా, అది అలా 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 మనకి మొత్తానికి మన వంట వ్యవస్థలోకి వచ్చేసింది అనమాట. మన వంటింట్లో అన్నీ కూడా అల్యూమినియం పాత్రలు వాడుకోవడం, అన్నీ పెద్ద పెద్ద ఇప్పటికి కూడా దవరాలు, బిర్యానీ బేసిన్లు అన్నీ ఇంత పెద్ద పెద్ద అన్నీ కూడా అల్యూమినియమే చూస్తుంటాను కదా. సో అవి ఏంటంటే మాడకుండా ఉంటుంది. స్టీల్ అయితే తొందరగా మాడిపోద్ది ఏదైనా కానీ, అలాగే మట్టి పాత్రలు అంటే పగిలిపోతూ ఉంటాయి. ఒకప్పటి రోజుల్లో అయితే అన్ని ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు, పెద్ద పెద్ద గంగాళాలు ఉండేవి. సో ఆ గంగాళాలు ఏంటంటే ఊరికి ఒకళ్ళ ఇద్దరి దగ్గర ఉండేవి. ఏదైనా కార్యక్రమం ఉందంటే గంగాళం 14వ తారీఖున మా పెళ్ళి ఉంది, మాకు కావాలని ముందే బుక్ చేసుకుని మా ఇంటి దగ్గర అలా తరలించుకుంటూ వెళ్ళిపోతాడు. రోడ్డు మీద దొర్లుకుంటూ వెళ్ళిపోండి, దాన్ని ఇంకెవరు మొయ్యలేరు కదా, అలా దాన్ని అలా తిప్పుకుంటూ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా చేసే ఓపిక ఎవరికి లేదు. సో ఆ గంగాళాలు కూడా అంతరించిపోయింది. చాలా బరువు ఉంటాయి, ఎన్ని కేజీలో ఉంటాయి అనమాట, చాలా బరువు అనమాట, ఎవరు లేపలేరు అట్లాగా. సో బిందుల్లో కూడా, పెళ్లిళ్ళలో బిందులతో కూడా అన్నం వండడం మనకి చూస్తుంటాం కదా పల్లెటూరులో. బిందులు డైరెక్ట్ ఇత్తడి పాత్రలు పెట్టి 4 వైపులా 4 మంటలో చెలబెట్టి 4 ఇత్తడి పాత్రలు పెట్టేసి అవి వార్చడం, అన్నం వడ్డించడం, ఇవన్నీ కూడా పల్లెటూరులో పెళ్లిళ్ళలో చూస్తుండేవాళ్ళు. ఇప్పటికీ తమిళనాడు అటు సైడ్ ఇంకా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే మనకి అవన్నీ పోయినాయి, ఇంకా అన్ని స్టీమ్లో వండడం, అల్యూమినియం పాత్రలో, కుక్కర్లో వండడం, ఇట్లా రకరకాలుగా మారిపోయినాయి కదా. సో ఈ అల్యూమినియం పాత్రలు ఏంటంటే మనకి ఆరోగ్యానికి చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. డయాబెటీస్ రావడానికి అదే కారణం, తర్వాత హైపర్ టెన్షన్ రావడానికి అదే కారణం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవడానికి అదే కారణం, చివరిగా ఏంటంటే క్యాన్సర్ రావడానికి కూడా అల్యూమినియం పాత్రలు ముఖ్యమైనటువంటి కారణం అనమాట. క్యాన్సర్ ఆల్రెడీ చాలా మందికి వచ్చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏంటి క్యాన్సర్ రావడానికి కారణాలని ఆలోచిస్తే ఈ అల్యూమినియం పాత్రలు అని చెప్పేసి అప్పట్లోనే సైంటిస్టులు చెప్పేవాళ్ళు అల్యూమినియం పాత్రలు. కానీ ఇదంతా రిపోర్ట్ ఇవ్వండి అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సైంటిస్టులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటిది అని కనిపెడతారు కదా రీసెర్చ్ చేసి, కానీ అవి బయటకి పబ్లికేషన్ ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ జాబ్స్ పోతే వాళ్ళ లైఫ్ రిస్క్ కూడా అంతే కదా. సో యాంటీ గవర్నమెంట్ గా ఏం చేయడానికి లేదు కాబట్టి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజెంట్ అల్యూమినియం కుక్కర్లో వంట చేయడం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. సో అల్యూమినియం కుక్కర్ని వాడడం 100% మానేసేసేయాలి. స్టీల్ కుక్కర్ తప్పనిసరి అయితే స్టీల్ కుక్కర్ వాడుకోవాలి. అలాగే ఈవెన్ టాపిక్ వచ్చింది కాబట్టి రైస్ కుక్కర్ అని మనం ఎలక్ట్రికల్ పెడతాం కదమ్మా, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, అదేంటంటే బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళిపోతే ఎప్పటికొచ్చినా వేడిగా ఉంటుందని చెప్పేసి చాలా ఈజీ కదా, కలుపుకోక్కర్లేదు, చూసుకోక్కర్లేదు, అన్నం చక్కగా బియ్యం వేయంగా బాగుంటుంది, ఉడికి పొడిలాడుతూ వస్తుంది కదా అని దానికి ఎడిక్ట్ అయిపోయాం అందరం. సో అది కూడా మంచిది కాదు. ఎందుకంటే కరెంట్ తోటి వండినవి ఏంటంటే రేడియేషన్ ఉంటుంది అనమాట. అంటే కరెంట్ ఆన్ చేసి వండడం వలన అందులో అన్నం ఉడకదు, యాక్చువల్గా రేడియేషన్ ఎఫెక్ట్ తోటి అలా మెతుకుగా విడిపోతుంది అనమాట. సో అది మనం బాగుంది అనుకుని దానికి అలవాటు పడిపోయాం. ఈజీ మెథడ్స్ అన్నీ కూడా మనకి అలవాటు చేసేసారు. సో మార్కెట్లో ఈజీ మెథడ్స్ ఒకసారి అలవాటు అయ్యాక ఎవరు కూడా మట్టి పాత్రలు అన్నం వండుకోవడం, గంజి వార్చుకోవడం ఇవన్నీ చేయాలంటే ఎవరికి ఒళ్ళు వంగదు కదా, అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు, మర్చిపోయాం అసలు. సో నేను కూడా అలా మర్చిపోయాను. నేను మట్టి పాత్రలో వండడం అనేది ఎప్పటి నుంచో వండుతున్నాను. వంట అనేది మట్టి పాత్రలో, అన్నం, కూర, చారు, పప్పు, బిర్యానీ అన్నీ మట్టి పాత్రలోనే చేస్తాను. వెజిటబుల్ బిర్యానీ అన్నీ కూడా మట్టి పాత్రలోనే చేస్తాను నేను ఎప్పటి నుంచి. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల క్రితం ఎప్పుడు నేను ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కనపడితే భలే ఉన్నాయి. అప్పటి వరకు మనకి ఎక్కడ మట్టి పాత్రలు కనపడేవి కాదు. సో బాగున్నాయి, అక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఢిల్లీ నుంచి పగలకుండా తెచ్చుకుని అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇక పగిలిపోయినప్పుడు ఇక్కడ కొంటున్నాం. సో కానీ నేను అన్నం ఏంటంటే స్టవ్ కడిగేసేసి అక్కడ పెట్టేసేసి నేను ఓపీలో ఉండడం, ఏదో పనిలో ఉంటాను, ఎవరో ఒకళ్ళు వెలిగిస్తారు, అది సిమ్లో పెట్టేసి కట్టేస్తారనమాట. సో అలా అలవాటు పడిపోయాను. కానీ మా బాబు నాకన్నా చాదస్తాం. సో మట్టి పాత్రల్లో అన్నం వండి దాన్ని వారుస్తాడు తను. తను ఏం చేస్తాడంటే సింపుల్గా వార్చడం కాకుండా అక్కడ టీ వడకట్టుకునేది పెద్దది ఉంటుంది కదా, అన్నం అందులో వేసేస్తాడు. ఇలా పట్టుకుని వార్చితే చేతులకి వేడి తగిలి వదిలేస్తాం, పగిలిపోతుంది కదా. సో అందుకని తను ఇలా ఇందులో పోసేసరికి అన్నం గంజి అంతా కిందకి దిగిపోతుంది, అన్నం పైకి వస్తుంది. మొత్తం నీరంతా పోయాక ఒకసారి మళ్ళీ గిన్నెలు వేసేసి ఒక 2 minutes స్టవ్ వెలిగించి కట్టేస్తాడు అనమాట. ఇంకా తను అంత ఓపికగా మగ పిల్లాడై ఉండి, అంత చిన్న పిల్లాడు, బయట అందరూ ఎలా తింటున్నారు మనకు తెలుసు కదా, చెత్తంతా తింటున్నారు, తను అంత ఓపికగా వండుకుంటే నేను చాలా ఫీల్ అయిపోయాను. అదే నేను
ఎందుకు ఈ రకంగా ఆలోచించలేదు, ఇన్నాళ్ళు అన్నం వండుతున్నాను కానీ దాన్ని వార్చాలనేది మర్చిపోయాను అనమాట. సో అట్లా మనం ఏంటంటే అన్నీ మర్చిపోతున్నాం. మన ఫాస్ట్ లైఫ్లో, బిజీ లైఫ్లో ఈ టైం ఉంటే దానికి ఇంకో పనికి అలా పెట్టేసుకుంటున్నాం, కానీ మనం తినే ఆహారం మీద దృష్టి అనేది ఎలా వండుకుంటున్నాం. నిజంగా గంజి వార్చిన అన్నమే తినాలి మనం. మనకి కుక్కర్లో అన్నం అనేది అలవాటు చేసి కుక్కర్లో అంతా అందులోనే ఉంటుంది, అందులో కార్బోహైడ్రేట్స్, గంజిలో ఉన్నదంతా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అని ఒక అనుకోనివన్నీ కూడా పనికిరానివన్నీ మనకు అలవాటు చేసేసారు. రేడియోలో కూడా వస్తుండేవి ఇలాంటివన్నీ, అలా అలవాటు చేసేసారు అనమాట. సో ఈ రకంగా ఏంటంటే అల్యూమినియం పాత్రలతోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. బ్లడ్లో అవన్నీ ఉండిపోయి దానివల్ల ఆల్జిమర్స్ డిసీజ్ అని చెప్పేసి మతిమరుపు వ్యాధి అంటాం కదా కొంత వయసు వచ్చాక, అలాంటివి వస్తాయి. హైపర్ టెన్షన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్టిమేట్గా మనకి రెసిడ్యూ అంతా అల్యూమినియంలో, పులుసు అయితే ఇంకా డేంజర్. పులుసు అంతా కూడా అందులో వేసి వండడం వలన ఆ పులుపుకి అల్యూమినియంకి బాగా రెండు కలిపి కాంబినేషన్ ఇంకా పాడైపోద్ది అనమాట. అది ఇంకా కెమికల్స్ ఎక్కువ చేరుతాయి మన ఫుడ్లో. సో మనం అంతా తీసుకుంటున్నాం కాబట్టి దాని వలన ఈవెన్ క్యాన్సర్ రావడానికి కూడా అల్యూమినియం పాత్రలు అనేవి ముఖ్యమైనటువంటి. కాబట్టి అంటే మనకి తెలియకుండా చిపిచి ఆహారం ఎలా అలవాటు పడిపోయామా, పెద్దవాళ్ళు మరి ఎలా మనల్ని గైడ్ చేయడం మర్చిపోయారో, మరి వాళ్ళు కూడా ఈజీగా ఉందని కొత్తది కదా అని అలా అడాప్ట్ చేసేసారేమో మరి ఒక తరం వాళ్ళు. సో ఆ తరం చేసిన పొరపాటు వలన అది మనకు అలవాటైపోయి ఇప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కొంచెం. ఇప్పుడు చాలా మంది ఫుడ్ గురించి మట్టి పాత్రలు చాలా మంది కొంటున్నారు. శిల్పారామం అక్కడైతే హైదరాబాద్ లో చాలా డిమాండ్ అనమాట. సో అక్కడైతే ఎక్కువ రేటు, మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మట్టి పాత్రలు అనేవి మన భారతీయ పద్ధతి. మనకి హరప్పా, మొహంజదారో అక్కడ కూడా మట్టి పాత్రలను వండుకునేవాళ్ళు. మట్టితోటే చైన్స్ చేయించుకుని, లాకెట్స్ ఇవన్నీ వేసుకుని అప్పట్లో జ్యువెలరీ అంతా కూడా మట్టి పాత్రలతోటి కూడా, అది మట్టితోటి చేసినవి ఉండే. ఎంత ఫైన్గా ఉంటాయండి, ఎంత బాగుంటాయి అనమాట. అంత సన్నగా అంత నాజుగ్గా ఉంటాయని మనం అనుకోం. సో అందుచేత మన చరిత్రని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటే ఏంటంటే మట్టి అనేది పృథ్వీభూతం, అంటే భూమికి సంబంధించిన అవన్నీ కూడా అందులో కంటెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మన శరీరం బాగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ మట్టి పాత్రలోకి వెళ్ళాలి. అలాగే అల్యూమినియం పాత్రలు 100% మానేసేయడం. ఆరోగ్యం ఇప్పటి నుంచైనా మన జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎలాగూ పాడైపోయారు, ఇంకా నెక్స్ట్ వాళ్ళ పిల్లలైనా ఆరోగ్యంగా ఉండేలాగా ఇవన్నీ కూడా కొంచెం కేర్ తీసుకోవడం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే నిండు నీరెళ్ళు ఉన్నంతలో మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండొచ్చు. ఇలాంటి చిన్నవి అంటే అవగాహన లోపమో లేకపోతే మీరు అన్నట్లుగా కొంచెం బిజీ లైఫ్ త్వరగా అయిపోతాయి. ఈజీ మెథడ్స్ అలవాటు అయిపోయి అందరికీ కూడా ఏం చేస్తాంలే, టైం సరిపోకపోవచ్చు, నెక్స్ట్ టైం చేద్దాము ఇలా అనుకొని. క్లీన్ చేయడం కూడా ఈజీ కదా. ఇప్పుడు రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు క్లీన్ చేయడం చాలా కష్టం. అవన్నీ చిలుము పట్టేస్తుంటది రోజు. ఎప్పటికప్పుడు మళ్ళీ ఎక్స్పెన్సివ్ కూడా. చింతపండు కూడా చాలా కాస్ట్ కదా. ఇంత ప్యాకెట్ 100 రూపాయలు ఎంతో ఉంటుంది. అలా చూసుకుంటే చాలా ఇది ఈజీగా ఉంది. తర్వాత ఏంటి, మట్టి పాత్రలు అయితే పగిలిపోతాయి చేసేటప్పుడు, స్టీల్ అయితే మాడిపోతాయి. సో అన్నిట్లో కంఫర్ట్ ఏదంటే అల్యూమినియం పాత్రలు. అది కంఫర్ట్ ఉంది, ఈజీ ఉంది, ఎఫోర్డబిలిటీ కూడా తక్కువ కాస్ట్ కదమ్మా. అందుకని ప్రజలు దీనికి అలవాటు చాలా ఈజీగా అయిపోతే ఈజీగా కూడా మన బాడీకి రోగాలను కూడా తీసుకురావడానికి చాలా ఈజీగా అయిపోతుంది. అంటే అందులో ఏదో ఉంది అనేది కొంచెం ఆలోచిస్తే డెఫినెట్ గా వాటి నుంచి మనం దూరం ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే మేడం, మన వంతు అల్యూమినియం పాత్రల వల్ల ఎలాంటి ప్రమాదం ఉందో మన వరకు మనం చెప్పగలిగాము. ఈ వీడియో చూసి ఇంకొంతమంది, ఇప్పటికే చాలా మందికి మనం మాట్లాడుకున్నట్లు అవేర్నెస్ వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఎంతో కొంత వాడుతున్న వాళ్ళు అవి కూడా మానేయాలని, మన పద్ధతి మన ఇండియన్స్ మట్టి పాత్రల్లో ఎలా అయితే వండుకొని తినేవాళ్ళు ఆ విధానం రావడం వల్ల, ఆ మట్టి పాత్రలో వండుకోవడం వల్ల మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకోసారి మట్టి పాత్రల గురించి చేద్దామమ్మా ఈ వీడియో. ఎందుకంటే గ్యాస్ మీద వండుకోవచ్చా, పొయ్యి మీద పెట్టే పగిలిపోతుందేమో, గ్యాస్ వేస్ట్ అయిపోతుందేమో, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఇంకొకసారి మట్టి పాత్రల మీద స్పెషల్ గా ఒక వీడియో తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.